తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలతో ఖమ్మం పట్టణం పూర్తిగా నీట మునిగింది. ఖమ్మం నగరంలోని కవిరాజు నగర్, లకారం చెరువు, కాల్వ ఒడ్డు, సారథి నగర్, జూబ్లీ క్లబ్ ప్రాంతాలు జలదిగ్బంధంలో ఉన్నాయి. ఇక్కడ ప్రజలకు తాగడానికి నీళ్లు కూడా లేకపోవడంతో కొంతమంది యువకులు వారికి సహాయం చేస్తున్నారు. మరోవైపు ఇళ్లలోకి పూర్తిగా నీరు రావడంతో ప్రజలందరూ డాబాల మీదకెళ్లి ఆశ్రయం పొందుతున్నారు. వంట సామాగ్రి పూర్తిగా నీట మునగడంతో రాత్రి నుంచి పస్తులు ఉంటున్నామని స్థానికులు చెబుతున్నారు. నేను 42 సంవత్సరాలు, నాకు పడదలేదు, మామూలుగా ఉంది, న్యాచురల్గా ఉంది. తెల్లరేకల్లా అన్ని ఇల్లులు మునిగిపోయాయి. మేము సామాన్లు చదువుకుందాం అనుకునే టైంలో అసలు ఏమీ లేదు. అసలు హాఫ్ అన్ అవర్లో మొత్తం ఒక ఫ్లోర్లు మునిగిపోయాయి. మేమేం చేయాలన్నా కూడా మేము అర్థం కాని పరిస్థితుల్లో మేము ఉన్నాము. ఆ సామాన్లు తీసుకురావాలా, జనాలను తీసుకురావాలా, చిన్న చిన్న పిల్లగాలను తీసుకురావాలా, ఏం అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నాం. ఇప్పుడు కూడా బొక్కలగడ్డలో 47వ డివిజన్లో సెకండ్ ఫ్లోర్లో, థర్డ్ ఫ్లోర్ ఉన్న వాళ్ళు ఏమన్నారంటే మా ఇంటి దాకా రాదని వాళ్ళు థర్డ్ ఫ్లోర్లో కూర్చొని ఉన్నారు. కానీ ఇప్పుడు థర్డ్ ఫ్లోర్ కూడా నీళ్ళు వచ్చేసినాయి. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏం అర్థం కావట్లేదు. ఇప్పుడు మామూలు మనుషులు పోయి తీసుకురావాలని పరిస్థితి, హెలికాప్టర్లో తీసుకురావాలి. గవర్నమెంట్ అర్జెంటుగా స్పందించి ఆ బొక్కలగడ్డలో ఉన్న, పద్మావతి నగర్లో ఉన్న, వెంకటేశ్వర నగర్లో ఉన్న, మోతి నగర్లో ఉన్న వాళ్ళందరినీ చాలా మంది ఉన్నారు. ఒక రాదు థర్డ్ ఫ్లోర్ రాదని ఉన్నారు. కానీ ఇప్పుడు థర్డ్ ఫ్లోర్ వరకు నీళ్ళు వచ్చేసినాయి. ఆల్రెడీ సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్ మొత్తం మునిగిపోయినాయి. ఇది అర్జెంటుగా గవర్నమెంట్ స్పందించి హెలికాప్టర్లు పంపించి వాళ్ళని, ఒక 100-150 మంది ఉన్నారండి, వాళ్ళని తీసుకురా. మరోవైపు ఖమ్మం మున్నేరు వాగుకు వరద ఉధృతి పోటెత్తింది. భారీగా వరద నీరు రావడంతో 7 వ్యక్తులు చిక్కుకున్నారు. ప్రకాశం నగర్ దగ్గరకు వరద ప్రవాహం బ్రిడ్జిని తాకింది. కాలనీలు జలదిగ్బంధంలో చిక్కుకుపోవడంతో ఏపీసీఎస్తో మంత్రి తుమ్మల మాట్లాడారు. వరద సహాయక చర్యల కోసం హెలికాప్టర్ను పంపించాలని కోరారు. దీంతో హెలికాప్టర్ను పంపించేందుకు ఏపీ ప్రభుత్వం అంగీకారం తెలిపింది. మున్నేరు వాగులో చిక్కుకున్న వారిని రక్షించేందుకు ఏపీ నుంచి హెలికాప్టర్ రానుంది. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కలెక్టర్లను ఆదేశించారు. ఖమ్మం కలెక్టరేట్ కార్యాలయం నుంచి వరద సహాయక చర్యలపై ఉన్నతాధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ఖమ్మం నుంచి ఆదిలాబాద్ వరకు గోదావరి నది తీరం వెంబడి అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని చెప్పారు. విద్యుత్, మంచినీటి సరఫరాకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని భట్టి కలెక్టర్లను ఆదేశించారు. ఖమ్మంలో భారీ వర్షాలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వెంకట్రావు అందిస్తారు. వెంకట్రావు, ఖమ్మంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తుంది. భట్టి విక్రమార్క, పూర్తి సమాచారం ఏంటి? విజయ్, ఖమ్మంలో గత 2 రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాలతో గతంలో ఎన్నడూ లేని విధంగా వరద ప్రవాహాల్లో అనేక గ్రామాలు చిక్కున్నాయి. అనేక గ్రామాలతో పాటు ఖమ్మం నగరం కూడా పూర్తిగా జలదిగ్బంధనంలో చిక్కుంది. గతంలో చూసుకున్నట్లయితే ఇక్కడ స్థానికులు చెప్తున్న దాని ప్రకారం 2085 తర్వాత మళ్ళీ ఇటువంటి వరదలు ఇప్పుడే వచ్చాయని చెప్పేసి ఖమ్మం నగర వాసులు చెప్తా ఉన్న పరిస్థితుంది. 2 రోజుల నుంచి కూడా ఎడతెరిపి లేని వర్షాలతోని ఇటు మధిర నియోజకవర్గం, అంటే ఆంధ్రాకి సరిహద్దుల్లో ఉన్నటువంటి మధిర నియోజకవర్గం పూర్తిగా జలదిగ్బంధనంలో చిక్కుకుంది. అక్కడ వారికి సహాయక చర్యలు అందించేందుకు హుటాహుటిన డిప్యూటీ సీఎం తన సొంత నియోజకవర్గం కూడా కావడంతో రాత్రి హైదరాబాద్ నుంచి హుటాహుటిన వచ్చి ఆ మధిరలోనే రాత్రి నుంచి కూడా ఈ రోజు మధ్యాహ్నం వరకు అక్కడ ఉండి ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసి అందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలించేటట్టు కూడా అధికార యంత్రాంగాన్ని కూడా అంతా కదిలించినటువంటి పరిస్థితి. ఆ తర్వాత ఖమ్మంలో కూడా అధికారులతో సమీక్ష సమావేశం జరిపి తిరిగి మళ్ళీ ఆయన నియోజకవర్గంలో ఉన్నటువంటి ఏర్పాట్లు చేయడానికి పోయారు. మరోపక్క ఖమ్మం నగరం గతంలో ఎప్పుడైనా వస్తే మున్నేరు పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాలకు మాత్రమే వరద నీరు వచ్చేది. కానీ ఈసారి అలా కాకుండా ఖమ్మం నగరం మొత్తం కూడా జలమయమైంది. ఇటు లకారం ప్రాంతంలో ఉన్నటువంటి సారథి నగరు, ఇటువంటి ప్రాంతాల్లో కూడా మొత్తం కూడా కవిరాజు నగరు, ఈ ప్రాంతాలు కూడా పూర్తిగా అపార్ట్మెంట్లతో సెల్లర్లలోకి నీళ్లు కూడా వచ్చి కొన్ని ఇళ్లలో ఫస్ట్ ఫ్లోర్ వరకు కూడా నీళ్లు వచ్చిన పరిస్థితి ఉంది. అదేవిధంగా మున్నూరు లోతట్టు ప్రాంతంలో ఉన్నటువంటి అక్కడికే కాకుండా 2-3 కిలోమీటర్ల పరిధిలో
అంటే జూబ్లీ క్లబ్ పర్యాటక ప్రాంతాలకు రావడం జరిగింది. దీంతో ఒక్కసారిగా అధికార యంత్రాంగం అంతా ఉలికిపడింది. గతంలో ఎప్పుడు కూడా ఇటువంటి పరిస్థితి రాకపోవడంతో అధికారులు కూడా ముందస్తు చర్యలు సరిగా లేకపోవడంతో కొంత ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి. అంటే ఈ లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలు అనేక మంది కూడా ఇళ్లపైకి ఎక్కి వారు సహాయం కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇక్కడ తెలంగాణ నుంచి హెలికాప్టర్ వచ్చే అవకాశం లేకపోవడంతో ఆంధ్రప్రదేశ్ సిఎస్ తో మాట్లాడటం, ఆయన అంగీకరించడంతో మరి కొద్దిసేపట్లో హెలికాప్టర్ వస్తుందని భావిస్తున్నారు. వైజాగ్ నుంచి హెలికాప్టర్ బయలుదేరిందని మనకు సమాచారం తెలుస్తా ఉంది. మరి కొద్దిసేపట్లో హెలికాప్టర్ వచ్చి ప్రకాష్ నగర్ బ్రిడ్జి వద్ద చిక్కుకున్నటువంటి 7గురిని రక్షించి ఆ తర్వాత ఇటు మున్నేరు ప్రాంతం లోదట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి రామన్నపేట తదితర గ్రామాల్లో కూడా కొంతమంది బిల్డింగుల పైన ఉన్నట్టు తెలుస్తా ఉంది. వారిని కూడా రక్షించే అవకాశం ఉంది. పూర్తి స్థాయిలో సహాయక చర్యలు అందించేటైతే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, అదేవిధంగా మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను అప్రమత్తం చేస్తూ ఎప్పటికప్పుడు ఆదేశాలు జారీ చేస్తూ ప్రజలను రక్షించేందుకు చేస్తా ఉన్నారు. విజయ్. రైట్, థ్యాంక్ యూ వెంకట్రావు.